భూమి, అన్నయ్యతో మాట్లాడావా? వస్తానన్నాడా? చెప్పవేంటి, అన్నయ్యతో మాట్లాడావా? లేదు చెర్రీ, నేను బావతో చెప్పలేకపోయాను. ఎందుకు భూమి? చెప్తే అన్నయ్య చూసుకునేవాడు కదా. ఇప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్తే జడ్జి గారు ఏం తీర్పిస్తారు? చెప్పాలనుకున్నాను చెర్రీ, కానీ ఆయన పూరి పెళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఆగిపోయిందని చాలా బాధపడుతున్నాడు. నీకు తెలుసు కదా, మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. అంటే నా బిడ్డకి జైలు శిక్ష తప్పదా? వాడు జైలుకి వెళ్లాల్సిందేనా? వాడిని కాపాడే వాళ్ళు ఎవరూ లేరా? అసలు చెర్రీ ఏం పాపం చేశాడండి? మీరా ఏడవకు. భూమి లాయర్తో మాట్లాడింది. చెర్రిగాడికి ఏం కాదు. మాట్లాడాను చెర్రీ. లాయర్ రామ్ గోపాల్ గారు డిస్ట్రిక్ట్లోనే టాప్ లాయర్. ఆయన టేకప్ చేసిన కేసు ఓడిపోయిందే లేదు. అసలు నువ్వు తప్పే చేయలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు చెర్రీ? ధైర్యంగా ఉండు. ఇందులో ఖచ్చితంగా మనమే గెలుస్తాం. చెర్రీ, ఎందుకురా ఇలా చేసావు? చెడు వినకు, అనకు, కనకు అనే కదరా పెంచాను. నీకు నడవడం రానప్పుడు కూడా నీ వేలు పట్టి నడిపించింది కూడా ఇలా కోర్టు మెట్లు ఎక్కించడానికా? వదినా, వీడే తప్పు చెయ్యలేదు. వీడిని ఎలాగైనా నువ్వే కాపాడాలి వదినా. ఏదో ఒక చేయి వదినా. మీరా, మీ వదిన చేయాల్సినంత చేసిందిగా, ఇంకో కొత్తగా ఏం చేస్తుందిలే. ఏం మాట్లాడుతున్నావు కేపీ? అసలు నేను చెర్రీ గురించి ఎంత ఆలోచిస్తానో నీకేం తెలుసు? నక్షత్రతో విడాకులిప్పించాలనా? Shut up! వీడు నా మేనల్లుడు, నా అల్లుడు. అసలు వీళ్ళిద్దరూ ఎవర్ గ్రీన్ కపుల్లా ఉండాలని కోరుకునే వాళ్లలో ముందు వరుసలో ఉండేది నేనే తెలుసా? మమ్మీ, కట్టుకున్న పెళ్ళని ఇంట్లో పెట్టుకుని వేరే అమ్మాయితో సుఖాన్ని కోరుకునేవాడితో నేనుండలేను మమ్మీ. అలా అనకూడదు నక్షత్ర. భార్య అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో భర్తకి తోడుగా ఉండాలి. ఎప్పుడైనా భర్త చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతే భార్యగా సర్దుకుపోవాలి. చలి, నిన్ను బయటికి తీసుకురావాలని నేను చాలా ట్రై చేశానురా. కానీ మీ మాయ సంగతి తెలుసు కదా, ఇలాంటి విషయాల్లో అసలు సహించరు. ఆయన నీ గురించి మాట్లాడితేనే వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి అని భీష్మించు కూర్చున్నాడురా. ఆయన్ని కాదని నేను ఏ నిర్ణయం తీసుకోలేనని నీకు కూడా తెలుసు కదా. ఏమిరా, మీ అన్నయ్య మాట నేను అసలు పెడిచేవని పెడతానా చెప్పు? లేదు వదినా. భర్తే దైవం, ఇల్లే దేవాలయం అని భావించే మనిషిని నేను. ఇట్స్ ఆల్ రైట్ చెరి, జరిగిందేదో జరిగిపోయిందిరా. ఇకపై అంతా పైవాడికే వదిలేయాలి. అయినా దేవుడు కూడా నీ తప్పుని సమర్థించలేడు కదా. సరేలేరా చెర్రీ, నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. జాగ్రత్త. అపూర్వ గారు, మీరు మరీ అంత బాధపడుతూ ఫీల్ అవుతున్నట్టుగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు.
భూమి మంచి లాయర్తో మాట్లాడింది. చెర్రీ గారిని త్వరలోనే బయటికి తీసుకొస్తాం. కోర్టు టైం అవుతుంది, పదండి. చెర్రీ వదినా. మీరా బాధపడుకో. దీనివల్లే నా కొడుకు ఈరోజు ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. అత్తయ్య ఆగండి, మీరు తొందర పడకండి. నేను తనతో మాట్లాడతాను. చెర్రీ నీ మీద అత్యాచారం చేశాడని నువ్వు చెర్రీ మీద కంప్లైంట్ ఇచ్చావు కదా? తప్పనిపించట్లేదా లిల్లీ? నువ్వు చెర్రీ ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరి మధ్య ఉన్నది హెల్దీ రిలేషనే కదా. అలాంటిది చెర్రీ మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పనిపించలేదా? అది కూడా అమ్మాయిగా ఆత్మాభిమానాన్ని చంపుకుని. ఇదంతా నీతో అపూర్వ ఆడిస్తున్న డ్రామా అని నాకు తెలుసు. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావో నాకు తెలీదు. చూడు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అంతేకాని నువ్వు ఆవిడ చెప్పినట్టుగా ఆడి ఆవిడ ఆడించే ఈ ఆటలో నువ్వొక్క పావుగా మిగిలిపోకు. లిల్లీ, చెప్పు, నిజం చెప్తావా, అబద్ధం చెప్తావా? మంచోడిని గెలిపిస్తావా, దుర్మార్గుల్ని గెలిపిస్తావా? చెప్పు లిల్లీ. అది ఏంటి లిల్లీ, ఇది నిన్నేదో భయపెడుతున్నట్టుంది. ఏంటమ్మా, డబ్బుతో లిల్లీ మానానికి వెలగడుతున్నావా? లేకపోతే కాళ్ళు గడ్డను పట్టుకుని చెర్రీని కాపాడమని వేడుకుంటున్నావా? రివర్స్ డ్రామా ఆడాలని చూడకు. నువ్వే ఇదంతా చేశావని నీ నోటితోనే చెప్పావు. అది కోర్టులో నేను తేలుస్తాను. చెప్పు లిల్లీ, తిని నిన్ను బెదిరించింది కదా? ఆ విషయం నువ్వు కోర్టులో చెప్తావు కదా? ఎలా చెప్పమంటావు భూమి? నా ప్లేస్లో నువ్వుంటే ఆ బాధ నీకు తెలిసేది. ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్లని నన్ను అబద్ధం చెప్పమంటున్నావు. నీకు సిగ్గనిపించట్లేదా భూమి?